లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఎప్పుడైతే మనం ఉచ్చారణ చేశామో మంత్రపూతం అయిపోయాక యద్భావం తద్భవతి. నీవు నమ్మితే దోషం లేదు అక్కడంగా. భగవన్నామంతో స్నానం చేసేసినట్లే, శుద్ధి అయినట్లే. అయ్యో ఊరికి ఒకసారి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఒక 3 సార్లు ఓం నమః శివాయ అంటే పవిత్రమవుతామా? యాడైతాం చెప్పు అని అనుకున్నావు అనుకో, కావు. విశ్వసించినావా నీకు తగిన ఫలితములనే ఉంటుంది. విశ్వాసం అనేది ముఖ్యం. భగవన్నామానికి మనం ఎంత విశ్వసిస్తే అంత ఫలితం. యద్భావం తద్భవతి. భావం బట్టే ఫలితం ఉంటుంది. భావం లేకపోతే ఫలితం అనేది కూడాను ఉండదు. భక్తి అంతా కూడా భావం మీద ఆధారపడి. ఇది శౌచం గురించినటువంటి విషయము. ఇంకా శౌచం చెప్పుకుంటూ పోతే నేను చాలాసార్లు చెప్పేస్తాను. ఇంకా చాలా విషయాలు గొప్పవి ఉన్నాయి, కానీ ఈడే ఆగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. మీకు బోర్ ఫీలింగ్ కూడా వస్తుందేమో. అందువల్ల నేను నెక్స్ట్ విషయంలోకి వెళ్తాను. తొందరగా ముగిద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ అందరికీ ఇబ్బంది కలిగించకుండా, బోర్ ఫీలింగ్ తెప్పించకుండా తొందరగా ముగించేసి నేను సెలవు తీసుకుంటాను. మీ కార్యక్రమాలు మీకుంటాయి కదా, మీ గ్రూప్ వాళ్ళకు. శౌచం తర్వాత రెండో అంశం ఏమిటి? ఉన్నారు అందరూ? ఉన్నాం సార్. సంతోషం. ఉన్నాం సార్ సంతోషం అంటారా? ఉన్నారా అని అడిగారు. అట్లా కాదు, మీరు వెళ్ళిపోతే సంతోషం అంటున్నారేమో. కాదు, జనాలు ఇంకా బాగా చెప్తున్నావు సార్ మీకు సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు మీరు తొందరగా నేను ముగిస్తానంటే సంతోషం అంటున్నారు శ్రీదేవక్క. లేదు సార్, 2 సంవత్సరాల తర్వాత రెండోది ఏంటి? గిరిజాంబ మాత ఏదో తిడుతుంది. నేనేం చెప్పలేదు సార్, నేనేం చెప్పలేదులేండి. సరే తల్లి, బోర్ వచ్చిందని బోర్ కొడుతుందని అర్థమైంది కాబట్టి అలా అంటున్నారు. సంతోషం. అయితే ఒక మంచి శ్లోకం చెప్పండి నవ్వే విధంగా. ఒక మంచి శ్లోకము చెప్పండి, మేమందరం నవ్వే విధంగా, ఆనందంగా, మళ్ళీ వినే విధంగా. నాకు రాదక్కయ్యా. ఉండండి మేడం, కాసేపు ఏడిపిద్దాం సార్ని కూడా. అంటే మీరు వెళ్ళిపోండి అని అర్థం సార్. సార్ ఏదైనా కామెడీగా ఆ శ్లోకానికి సరిపడే ఏదైనా చెప్తాడేమో అని ఒక ఆశ మేడం. ఓకే ఓకే. సంతోషం అనేది ఎక్కడ ఉంది? కానీ బయట ప్రపంచంలో ఉందని వెతుకుతున్నాను. అందుకే గిరిజాంబ మాత ఏదైనా ఒక శ్లోకం చెప్పండి సార్ సంతోషపడతామంటున్నారు. అంతే కదా? బయట ప్రపంచంలో సంతోషం ఉందా, మన మనసులోనే సంతోషం ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. సంతోషం అనేది పరిణితి చెందే కొద్దీ ప్రతి ఒక్క అంశంలో కూడా మనం సంతోషంగా జీవించవచ్చు. కష్టంలో కూడాను సంతోషంగా జీవించవచ్చు. కావాల్సింది ఏంటంటే విశాలమైన హృదయం కావాలి. ఏమి జరిగినా మన మంచికే అనేటువంటి ఒక్క దాన్ని కట్టుబడితే నీకు సంతోషంగానే ఉంటావు. ఆ ఒక్క దాన్ని కట్టుబడలేక, ఆ ఎరుక లేక మనం ఏం చేస్తున్నాము? నెగటివ్గా థాట్ చేస్తూ అశాంతికి గురవుతున్నాం. ఏమి జరిగినా మన మంచికే.
అని అనుకోవడంలో నీకు సంతోషం ఉంది. అలాగే పాజిటివ్ థింకింగ్ చేయడం వల్ల నీకు సంతోషం లభిస్తుంది. అలాగే సర్దుకుపోవడంలో కూడా సంతోషం లభిస్తుంది. సర్దుకుపోయే గుణం నీకుంటే సంతోషమే ఉంటుంది ఎప్పటికీ. ఆ సర్దుకుపోయే గుణము లేక దుఃఖం వస్తుంది మనిషికి. ఈ సుఖ సంతోషాలు అనేటువంటివి ప్రతి ఒక్కరం కోరుకునేటువంటివే. అయితే ఈ సుఖము సంతోషం అనేటువంటిది సాత్విక సుఖమని, రాసిక సుఖమని, తామసిక సుఖమని 3 రకాలుగా విభజించింది భగవద్గీత మాత. విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం అని. సుఖం త్విదానీం త్రివిధం శృణమే భరతర్షభ అభ్యాసాద్ రమతే యత్ర. ఇది 18వ అధ్యాయంలో 37, 38, 39 శ్లోకాలు చూడండి ఒకసారి. 38, 39, 40. 18వ అధ్యాయంలో విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తస్సుఖం రాజసం స్మృతం. ఎన్నో శ్లోకం స్వాములు? 38 గురువు గారు. 37వ శ్లోకము చూడండి. అట్లే యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఎత్తదగ్రే విషమివ. చెప్పండి, మరొకసారి చెప్పండి స్వాములు. ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం. పరిణామే మృతోపమం పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. కొన్ని సంతోషాలు, కొన్ని సుఖాలు ప్రారంభంలో చాలా సంతోషంగా ఉంటాయి, చాలా సుఖకరంగా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. కానీ క్రమక్రమంగా పరిణామంలో అవి దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. కానీ మొదట్లో కొన్ని సుఖాలు కొన్ని సందర్భాలంటివి చాలా కష్టంగా ఉంటాయి ప్రారంభంలో. కానీ పరిణమించే కొద్దీ అది మనకు సంతోషాన్ని ఇస్తుంది, హ్యాపీని ఇస్తుంది. అది సాత్విక సుఖం. సాత్విక సుఖము లేదా సాత్విక సంతోషం అంటే ఏంటంటే, మొదట కష్టంగా తోచి తర్వాత అమృత తుల్యంగా మారుతుంది. అది సాత్విక సంతోషం లేదా సాత్విక సుఖం. మొదట విషంగా తోచి తర్వాత అమృతంగా మారేది సాత్విక సుఖం. మొదట అమృతంగా తోచి తర్వాత విషంగా మారేది రాజసిక సుఖం లేదా సంతోషం. నిద్రతోనో ఆలస్యంతోనో నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. ఏమరపాటుతోనో సోమరితనంతోనో పొందేటువంటి సుఖము సంతోషం అనేది తామసిక సుఖము, తామసిక సంతోషం అంటున్నాడు భగవంతుడు అక్కడ 37, 38, 39 శ్లోకాలలో. ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. బాల్య వ్యవస్థలో అంటే బ్రహ్మచారులుగా ఉన్నంత వరకు విద్యార్థులు బాగా చదువుకుంటారనుకోండి, చదువుకోవాలంటే కష్టమే, ఇష్టం ఉండదు, విషంగా ఉంటుంది. ఆ బుక్కులు చూస్తేనే భయం వేస్తుంది. ఇంతింతలా బుక్కులు, ఆ హోంవర్క్ అంటేనే భయము, స్కూల్ అంటేనే భయము, పడి గంట అంటేనే గుండెల్లో గుబులు పుడుతుంది. మీకంతా ఎవరికి ఏం కాదేమో, కానీ నాకైతే అలాగే ఉండేది. బెల్లు వినపడితే చాలు గంట గుండెల్లో దడదడ అంటుంది. ఎందుకు అప్పుడే తొందరగా అయిపోయినాయి హాలిడేస్, హాలిడేస్ అయిపోయినాయి, అప్పుడే స్కూల్ తెచ్చినారు, ఇంకో కొన్నాళ్ళు ఇలాగే ఉంటే బాగుండు,
అని అనిపించేది నా అజ్ఞానానికి. కానీ చదవంగా మొండిగానే మనము స్కూల్కి వెళ్తాము, అక్కడ ఫేస్ చేస్తాము, టీచర్స్ యొక్క పనిష్మెంట్స్ను ఎదుర్కొంటాం, వాళ్ళు చెప్పేటివి వింటాం, అర్థం కాకుండా అర్థమైనట్టుగా తల ఊపుతాం, అర్థమైందా లేదా అని అడిగితే అర్థమైందనే చెబుతాం, మళ్ళా ఇంటికి పోయి వారి మీద కుస్తీలు పడతాం, అక్కడ అర్థం కాకపోతే పక్కనలతో కుస్తీలు పడతాం, వాళ్ళు చెప్పకపోతే ఏదో బిస్కెట్లో చాక్లెట్లో ఇచ్చి వాళ్ళను మళ్ళీ కన్విన్స్ చేసుకుంటాం, వాళ్ళ ద్వారా చెప్పించుకోవడానికి సాధ్యం కాకపోతే మళ్ళీ మా చోట ప్రశ్న వేస్తారు అయ్యవారు. అప్పుడు చెప్పలేదనుకో, అర్థం కాలేదు సార్ అంటే మళ్ళీ అయ్యవారికి కోపం వచ్చో తిట్టో రెండేట్లు వేసో మళ్ళీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది. ఇవన్నీ మానసికంగా అయిష్టంగానే ఉంటాయి. అలాగే అయ్యవాళ్ళు నవ్వుతూ చెప్పేటువంటి మాటలు, మాటలు ఇవన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు పెట్టే పరీక్షలు ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి లేదా ఒక చాప్టర్ పూర్తయిపోతానే దాని మీద ప్రశ్నలు వేసి, ప్రతిరోజు కూడా నిన్న చెప్పిన పాఠం మీద మళ్ళీ ఈరోజు ప్రశ్నలు వేయడము, వారి సమాధానం చెప్పకపోతే మీద విమానం మొత్తం వహించడము, చెంప చెల్లు అనిపించడము, లేదా చేయి చాపించి బెత్తంతో ఏట్లు వేయడము, ఇవన్నీ మనం అనుభవించి ఉంటాం. అందువల్ల భయం అవుతుంది. పరీక్షలు అంటేనే భయం వేస్తుంది, పరీక్షలు రాయాలంటే భయం వేస్తుంది. పరీక్షలు రాసిన తర్వాత కష్టపడి ఏదో ఇబ్బంది పడి భయపడుతూ పోయి ఎగ్జామ్ రాస్తాం, చేతులన్నీ చెమట పట్ట ఉంటాయి, చేతులు కళ్ళలో చెమట పట్టేస్తుంటాయి, అవన్నీ ఇట్లా నలుపుకొనేసి తుడుచుకొనేసేసి ముఖం అంతా ఒళ్ళంతా చెమటలు పడుతుంటే ఇలా దుట్టుకొని పోయి ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ దగ్గర ఒక్కొక్కరిని పిలిచి వాంచి పడేస్తుంటే వాళ్ళు వణికిపోతుంటాం. ఇవన్నీ ఉంటాయి. ఆ కష్టాలన్నీ విషంగానే తోస్తాయి కదా. ఎతద్గ్రే విషం ఇవ. ఆ విధంగా కష్టాలు పడి తంటాలు పడి ఏదో విధంగా చదివి ఎగ్జామ్స్ రాసి మంచి పొజిషన్కి ఎదిగిన తర్వాత ఉద్యోగం వచ్చేంత వరకు తంటాలు పడతాం. దాని ఫలితంగా, ఆ కష్టానికి ఫలితంగా ఒక సుఖం లభిస్తుంది, ఒక సంతోషం లభిస్తుంది. అదే ఉద్యోగం రూపంలో వస్తుంది. ఆ తర్వాత ఉద్యోగం వచ్చిందనుకోండి, జీవిత పర్యంతం సంతోషమే కదా. ఉద్యోగం వచ్చిందంటే జీవిత పర్యంతం సంతోషమే. నువ్వు కష్టపడితే 20 ఏళ్ళు 24 ఏళ్ళ వరకు కష్టపడతావు. తర్వాత మిగతా 75 సంవత్సరాలు నువ్వు సంతోషంగా జీవించవచ్చు కదా. ఇది ఆత్మజ్ఞానానికి దారి తీస్తుంది, అంటే శాశ్వత సంతోషానికి. ఈ కొంతకాలం కష్టపడి చదవడం వల్ల ఎక్కువ కాలం నువ్వు సుఖంగా ఉద్యోగంతో, డబ్బుకు లోటు లేకుండా, గౌరవానికి లోటు లేకుండా, ఉద్యోగస్తులు అంటే ఎవరైనా గౌరవం ఇస్తారు, జులాయిగా తిరుగుతున్నారంటే ఎవరికైనా విలువలే కదా. ఆ విధంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సమాజంలో గుర్తింపు వస్తుంది, ప్రయోజకుడైనారని ఇంట్లో వాళ్ళు సంతోషపడతారు, వీధిలో వాళ్ళు కూడా ఎంతగానో రెస్పెక్ట్ ఇస్తారు, దారిలో పోయే వాళ్ళు కూడా చేతులెత్తి నమస్కరిస్తారు ఉద్యోగస్తుడు అని. మొదట ఈ 24 ఏళ్ళ కష్టపడినటువంటి దానికి ఫలితంగా జీవిత పర్యంతం వాళ్ళకు గౌరవము ఉంటుంది, సంతోషం ఉంటుంది, భోజనానికి లోటు లేదు, ఉండడానికి లోటు ఉండదు, 10 మందికి పెట్టడానికి లోటు ఉండదు, వస్త్రాలకు లోటు ఉండదు కదా. ఇదే సాత్విక సుఖము, సంతోషము, సాత్విక సంతోషము. ఎతద్గ్రే విషమివ. మొదట ఆ విషంగా ఉంటుంది, పరిణామే మృతోపమం, అమృతంతో సమానంగా మారిపోతుంది. అలా మారిన సుఖము జీవిత పర్యంతము ఉంటుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఆత్మోన్నతికి దారితీస్తుంది. ఇది లౌకిక విషయం. పారమార్థికంగా తీసుకుంటే తపస్సులు, యోగులు, ఋషీశ్వరులు దేహాన్ని చీల్చుకుంటారు, కాల్చుకుంటారు, కావాలని తినడానికి ఉన్నప్పటికీ తినకుండా నిగ్రహిస్తారు, అనుభవించడానికి అన్నీ ఉన్నా కూడా అనుభవించకుండా నిగ్రహిస్తారు, చూడడానికి ఏమేమి కావాలో సౌందర్యాలన్నీ ఉన్నా చూడకుండా నిగ్రహిస్తారు,
తినడానికి రకరకాల విందు భోజనాలే ఉన్నా వాటిని తిననివ్వకుండా వాటిని నిగ్రహిస్తారు. ఎందుకంటే బానిసలు అయిపోతాయి కాబట్టి ఇంద్రియాలు. వేటికైతే మనం మరిగిస్తామో వాటికి అలవాటు పడిపోతాయి, అవే కావాలని కోరుకుంటాయి. పంచభక్ష పరమాణాలు తిన్నటువంటి వాళ్ళు కారం సంగటి తినమంటే తినగలరా? అవ్వదు కదా. అదే కారం సంగటి అలవాట్లో ఉంటే ఏది పెట్టినా తినగలుగుతారు. నేల మీద కటిక నేల మీద పడుకునే అలవాటు, నిద్రపోయే అలవాటు ఉండేటువంటి వాళ్లకు ఎక్కడ పోయినా హ్యాపీగా నిద్రపోతారు. అలా కాకుండా పట్టు పాన్పు పైన నిద్రపోయే అర్హత అనుకూల అంటే అలవాటు పడినటువంటి వాళ్ళు నేల మీద పడుకోవడానికి సాధ్యమవుతుందా? కాబట్టి కరతల భిక్ష కరతల దిండు, తల చేతి కింద పెట్టుకోవడము, చేతిలో భిక్షా పాత్ర పెట్టుకోవడం, చేతిలో భిక్ష పెట్టుకోవడం, తినేయడము, చేతులు కడుక్కోవడం, అదే చేయని తల కింద పెట్టుకోవడం, నిద్రపోవడం. ఈ విధంగా అలవాటు చేసుకుంటే ఏ బాధ లేదు, చింత లేదు అని చెప్పేసి యోగులు ఏం చేస్తారు? ఇంద్రియాలను నిగ్రహిస్తారు, మనస్సును నిగ్రహిస్తారు, వాటిని స్వేచ్ఛగా వదిలివేయరు. వదిలివేస్తే మనకు అవి శత్రువులై కూర్చుంటాయి. వదిలివేస్తే స్వేచ్ఛగా అవే మనకు అధికారులై కూర్చుంటారు. ఆ ఇంద్రియాలే మనపై పెత్తనం చలాయిస్తాయి. వాటి కోసం తంటాలు పడాల్సి వస్తుంది. అందువల్ల తెలిసిన జ్ఞానులు ఎప్పుడే గాని ఇంద్రియ వశులు కారు కదా. మనస్సును కూడాను తమ వశంలో పెట్టుకుంటారు తప్ప మనస్సు యొక్క వశంలోనికి యోగులు పోరు. అన్ని ఎదురునే ఉన్నాయి కదా, దేవుడు ఇచ్చినాడు కదా, అనుభవిద్దాంలే, ఏం తప్పేముంది అనుకుంటే భగవంతుడే ఇస్తాడు, పరీక్ష కోసం కూడా ఇస్తాడు, పరీక్షించడం కోసం కూడా ఇస్తాడు. మాయను పెట్టినాడు ఎందుకు? దైవమే పెట్టచ్చు కదా డైరెక్ట్ గా. పరీక్షించడం కోసమే. వీడు భగవంతుని పట్టుకుంటాడా మాయను పట్టుకుంటాడా చూద్దామని. మనం ఖచ్చితంగా మాయనే పట్టుకుంటాం. చాలా అందంగా ఉంటుంది కదా మాయ. అందువల్ల ఈ ఇంద్రియాలు బహిర్ముఖంగానే ఉంటాయి, ఎప్పుడు బయటికే తిరుగుతుంటాయి, బయట వైపుకే ప్రయత్నం, జీవితం బయట వైపుకే మరలి ఉంటాయి, ఎప్పుడు బయట ప్రపంచం వైపే ప్రయాణం చేస్తూ ఉంటాయి ఇంద్రియాలు. వాటిని అంతర్ముఖం చేయడం సాధ్యం కావట్లే మనకు. కారణం ఏంటి అంటే అలవాటు పడిపోయినాయి. మొదటి నుంచి మనకు సాధన లేదు కాబట్టి. వైరాగ్యం కావాలా దీనికి? వైరాగ్యం కావాలా, వివేకం కావాలా? అంతరంగికంగానే దృష్టి కేంద్రీకరించడమే మంచిది, లేదంటే పతనమవుతాము. అనవసరమైనటువంటి భౌతిక విషయాలకు, లౌకిక విషయాలకు మనము అలవాటు పడకూడదు. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉందాం, ఇంద్రియాలను నిగ్రహిద్దాం, మనసును నిగ్రహిద్దాం, పవిత్రంగా ఉందాం అని చెప్పేసేసి అన్ని అనుకూలనాలు ఉన్నా వాటిని అనుభవించకుండా ఇంద్రియాలను నిగ్రహించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ ఒక జిమ్మిక్ ఉంది. అందరూ చూస్తారని చెప్పేసి, అందరూ అనుకుంటారేమో అని చెప్పేసి మనసులో ఇష్టం ఉన్న పైకి మాత్రమే నిగ్రహించుకుంటూ లోపల మనసులో మాత్రం దాన్నే చింతిస్తూ ఉంటే వాళ్ళు కపట యోగులు అవుతారు. అది కపటత్వం అవుతుంది. అది కాదు ఇక్కడ లెక్క. ఇంద్రియాలను మనసుతోనే నిగ్రహిస్తారు అక్కడ. ఇంద్రియాలేమో నిగ్రహించి మనసుతో చింతన చేస్తుంటే వాడు కపటుడు అంటాడు, భగవద్గీతలో వస్తుంది. ఇంద్రియార్థం మిథ్యాచారి, వాణ్ణి మిథ్యాచారి, డాంబికుడు అంటాడు అక్కడ భగవంతుడు కదా. అది సమంజసం కాదు, వాడు వ్యర్థుడే. ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి వాడు అట్లా ఉన్నాడు. ఎవరు చూడకపోతే దుంకేస్తాడు అంతే, ఇంకా గోడ. అది కాదు లెక్క. వాడు జ్ఞాని కాడు, వాడు తపస్వి కాడు. అది కాదు, ఎవరో చూస్తున్నారని కాదు. ఎవరు చూడకపోయినా, ఎవరు చూసినా నా మనసుకు నేను సమాధానం చెప్పాలి, నేను పరిణితి చెందాలి.
ఎవరో చూస్తారనో ఎవరో అనుకుంటారనో నేను నిగ్రహిస్తే ఎన్నాళ్ళు నిగ్రహిస్తాను? ఆ సర్వేశ్వరుడు చూస్తున్నాడని నాకు ఎరుక ఉండాలి కదా. ఆయన చూస్తున్నాడు, ఆయన దృష్టిలో నేను పడాలి, మంచిగా పడాలి. అందుకు చిత్తశుద్ధితో, కపటము లేకుండా, డాంబికం లేకుండా, దర్పం లేకుండా, డంభము లేకుండా ఇంద్రియాలను నిగ్రహిస్తాను. కేవలము ఆ సర్వేశ్వరుని సంతోషం కోసం, ఆ సర్వేశ్వరుని ఆనందం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. అందుకోసం నా సుఖాలను భోగాలను నేను వదిలేసుకుంటాను. ఇవి నాకు శాశ్వత సుఖాన్ని ఇవ్వవు. తాత్కాలిక సుఖము దీర్ఘకాలిక దుఃఖాన్ని ఇస్తాయి. తాత్కాలిక సంతోషాన్ని, దీర్ఘకాలిక దుఃఖాన్ని ఇస్తాయి లౌకిక విషయాలు, ఇంద్రియ విషయాలు. అది తెలిసినటువంటి వాడు ఏం చేస్తాడు? నిగ్రహించేస్తాడు, అన్నిటినీ బంధించి వేస్తాడు. ఈ ప్రాపంచిక విషయాలన్నీ త్యజించి వేస్తాడు. ఇవి నాకు అక్కర్లేదని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. తల్లిదండ్రులతో కావచ్చు, తన మిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, పరిపూర్ణ వైరాగ్యంతోనే ప్రవర్తిస్తాడు. మీకు కబీర్ దాస్ గురించి తెలిసి ఉంటుంది. భక్త కబీర్ దాస్. అతడు ఎలా జన్మించినాడు మీకు తెలిసిన ఐడియా ఉందా? ఎప్పుడన్నా విన్నారా ఎలా జన్మించారనేది? శ్రీహరి అంశతో జన్మించాడు సార్ కబీర్ దాస్. ఎలా? తులసీదాస్ కదా సార్ పూర్వజన్మలో? కాదు స్వాములు, కాదు. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుండి జన్మిస్తాడు అనుకుంటాను సార్. బ్రహ్మదేవుడు ఎక్కడికి పోవాలక్కయ్య? ఆయన పుడితే నాభిలో నుంచి బ్రహ్మదేవుడు పక్కకు పోవాలన్నాయి. సరే, ఒకానొక సందర్భంలో వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పం పైన పరుండుకొని ఉన్నాడు. శ్రీ వరమహాలక్ష్మీదేవి ఆ 2 పాదాలను తన ఒళ్ళో పెట్టుకొని పాదాలను ఒత్తుతూ ఉంది. ఆ తల్లికి ఎప్పుడు నవ్వు రాజిల్లేటటువంటి మోము కలిగినటువంటి శ్రీహరి యొక్క దివ్య ముఖార విందాన్ని దర్శిస్తూ ఉండాలి అని తహతహలాడుతూ ఉంటుంది శ్రీ వరమహాలక్ష్మి దేవత. అందువల్ల ఆ స్వామివారి పాదాలను ఒళ్ళో పెట్టుకొని పాదాలు ఒత్తుతూ సేవలు చేస్తూ స్వామివారిని ఒక ముఖార విందాన్ని పరికిస్తూ ఉంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు కళ్ళు మూసుకొని ఉన్నట్టుండి చిరునవ్వు నవ్వినాడు. సరే అని చెప్పేసి తాను ఆలోచన చేసుకుంటూ అమ్మవారు ఎందుకోలే ఎంతమంది భక్తులు కనబడుతుంటారు కదా అని చెప్పేసి అమ్మవారు కూడాను ఆలోచన చేసుకుంటూ ఆ పాదాలనే ఒత్తుతూ అటు ఇటు చూస్తూ అమ్మవారు కూడా ఏదో ధ్యాసలో ఆలోచన చేసుకుంటూ స్వామివారు తనకే గొప్ప భక్తులు ఉన్నారని నవ్వుకుంటున్నాడేమో, అంతకంటే ఎక్కువ భక్తులు నాకే ఉన్నారు, ఈ ప్రపంచమంతా జనాలందరూ నా భక్తులే ఎక్కువ అని అమ్మవారికి అనిపించింది. అనిపించేసి ఆ పెదాలు దొండపండు లాంటి ఆ పెదాలు చిన్నగా విప్పారినాయి. దంతాలు బయటికి కనబడేటట్లుగా పగపగా నవ్వింది. అమ్మవారు అలా నవ్వేటప్పటికి శ్రీమన్నారాయణకి కళ్ళు తెరిచి చూశాడు. అమ్మవారిని చూశాడు. ఎందుకు దేవి నవ్వుతున్నావు అన్నాడు. ఏం లేదు స్వామి అంది. పర్లేదు చెప్పు, నేను నవ్వుతాను కదా అన్నాడు. ఏం లేదు స్వామి, భూలోకంలో పరికించి చూస్తే నీ భక్తుల కంటే నా భక్తులే ఎక్కువ ఉన్నారనిపిస్తుంది అన్నది. నీ భక్తులు ఎక్కడ కనబడమే లేదు, భూలోకంలో చూస్తే ఎవరు చూసినా కనుక నాకే భక్తులు ఎక్కువ ఉన్నారు. ధనము కావాలని, ధాన్యం కావాలని, బంగారం కావాలని, ఆస్తి కావాలని, స్థలము కావాలని, పొలం కావాలని, వస్తు వాహనాలు కావాలని ప్రతి ఒక్కరూ నా కోసమే తాపత్రయపడుతున్నారు. కోటి విద్యలు నేర్చుకునేది నా కోసమే కదా స్వామి.
అని చిరునవ్వు చింతించింది శ్రీమన్నారాయణ వైపు చూసి. అప్పుడు శ్రీమన్నారాయణుడు అన్నాడు, అలా ఎందుకు అనుకుంటావు, నా భక్తులు కూడా చాలా మంది ఉన్నారు సుమా అన్నాడు. అంతగా కనపడడం లేదు స్వామి, అసలు కనపడమే లేదు అన్నది. దేవి, కాకులు అంతటా కనపడతాయి, కలహంసలు మానస సరోవరంలోనే కనపడతాయి అన్నాడు. అమ్మవారి ముఖము చిన్నపోయింది. అంటే నా భక్తులు కాకులా అన్నది. అలా అనడం కాదు, అలా అనడం లేదు, చెప్తున్నానంతే అన్నాడు. మరి నీ భక్తులు ఎక్కడున్నారో చూపించండి చూద్దాం అన్నది. నిర్మలమైనటువంటి భక్తితో, నిశ్చలమైనటువంటి భక్తితో, పరమ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో వర్ధిల్లేటువంటి మహాభక్తుడు ఉన్నాడు దేవి. ప్రస్తుతానికి నువ్వు చూపించాలంటే ఒకరిని చూపిస్తా అన్నాడు. అంత నిర్మలంగా ఉంటాడా, అంత పవిత్రంగా ఉంటాడా, కల్మషమే లేకుండా ఉంటారా, ఏ ఆశలు లేకుండా ఉంటారా, అటువంటి భక్తుడు ఉన్నారా? అవును దేవి, ఉన్నారు. ఎవరు చూపించని చూద్దామన్నది. కాశీ క్షేత్రంలో రామానంద స్వామి అనే ఒక భక్తుడు ఉన్నాడు అన్నాడు. ఆహా, అంత గొప్ప భక్తుడా? అవును, పరమ భక్తుడే. అంతగా నీకు సందేహం వస్తే పోయి పరీక్షించుకోవచ్చు అన్నాడు. సరే అయితే నీ భక్తుడు ఎంత గొప్పవాడు, నేను పరీక్షించి వస్తాను అని చెప్పేసి కాశీ నగరానికి ఆమె తెల్లవారుజామునే వెళ్ళింది. ఈ రామానంద స్వామి ప్రతిరోజు 4 గంటలకే నిద్ర లేస్తాడు. రామానంద స్వామి, గుర్తుపెట్టుకోండి పేరు. 4 గంటలకే నిద్ర లేచి శుభ్రంగా గంగానదికి వెళ్తాడు. గంగానదికి వెళ్ళి స్నానం ఆచరించి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి తన ఒక దేవస్థానం ఉంటుంది, తన ఆశ్రమంలో శ్రీరామచంద్రుని పెట్టుకుని ఉన్నాడు. ఆ శ్రీరామచంద్రుని దగ్గర దీపారాధన చేసి దొరికినటువంటి పుష్పాలతో పూజించి రామనామం జపం చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అది తన దినచర్య. సరే అని చెప్పేసి అమ్మవారు గమనించింది. ఒకరోజు 4 గంటలకే ఆమె కూడా అక్కడ ప్రత్యక్షమైంది. రామానంద స్వామి నదికి వెళ్ళాడు. స్నానం ఆచరించి తిరిగి వస్తుంటే మార్గ మధ్యంలో అందమైనటువంటి గులాబీ పూల తోట ఏర్పాటు చేసింది. అందమైన గులాబీ పూల తోట. ఆ తోట ఏర్పాటు చేస్తే అమ్మవారి కదా అక్కడ ఉండేది, మహాలక్ష్మి దేవతే అక్కడ ఉంటే ఎలా పూసింటాయి పుష్పాలన్నీ. సౌరభాలు వెదజల్లుతూ, సౌరభాలు అంటే పరిమళాలు, అద్భుతమైనటువంటి సౌరభాలు వెదజల్లుచు ఆ పుష్పాలన్నీ కూడాను చాలా అందంగా గుబురు గుబురుగా గుత్తులు గుత్తులుగా విప్పారి ఉన్నాయి, వికసించి ఉన్నాయి. తెలతల వారబోతోంది, అందంగా కనిపిస్తున్నాయి ఆ పుష్పాలు. అరే, నాకు ఎప్పుడు కనిపించలేదు ఈ పూల తోట, నేను గమనించకుండా పోతున్నాను, జపం చేసుకుంటున్నమాట అనుకున్నాడు. ఇంత అందమైన పూలు నా రామచంద్రుని పాదాలకు చేర్చాలని చెప్పేసి అనుకున్నాడు. మార్గ మధ్యంలో ఉన్నాయి కదా, భగవంతునికే కదా అని చెప్పేసి ఒక పువ్వు అలా తుంచాడు. గులాబీ పువ్వు, ఎర్రని గులాబీ పువ్వు తుంచాడు. పక్కనే అమ్మవారు లేచిన టక్కన అక్కడ ఒక తోటమాలిన లాగా ఉంది ఆమె. ఎవరయ్యా అక్కడ, ఎవరు పువ్వులు తుంచుతున్నారు, దొంగతనం చేస్తున్నావా ఏంటి అనేసి గద్దించింది. అనగానే, తల్లి నమస్కారం, నాకు తెలియదమ్మా, ఇవి మీ తాలూకు అని నాకు తెలియదు తల్లి. సర్లేవయ్యా, అడిగి తీసుకోవాలని తెలుదా నీకు, దొంగతనం చేయాలని చూస్తున్నావు అన్నది. అమ్మ, నా ఉద్దేశం అది కానే కాదు తల్లి. అందంగా పుష్పాలు కనిపించినాయి, ఆ భగవంతుని సృష్టిలో అన్ని ఆ భగవంతునివే కదా తల్లి అనిపించింది. ఒక పుష్పాన్నైనా సరే నా రామచంద్రునికి పాదచందాకు చేర్పిద్దాం అనుకున్నాను, నా రామచంద్రుని పాదాల చెంత సమర్పిద్దామని తుంచానమ్మా. ఇదిగో తల్లి, అంత నింద వేసి తట్టుకుంటే నాకొద్దమ్మా, ఈ పుష్పం నా రామచంద్రుడు కూడా ఒప్పుకోడు, తీసుకో తల్లి, క్షమించు అని ఆమె చెవులో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇది తందు దొరికింది అనుకున్నది అమ్మవారి. వీడు దొంగతనం చేసినాడని చెప్పేసి, చూడు చెప్పా పెట్టకుండా పుష్పాలు కోసినాడని చెప్పేసి ఈ సొడ్డుతో శ్రీమన్నారాయణ్ణి
విమర్శించాలి అనుకునేసి వెంటనే ఆ పుష్పాన్ని తీసుకొని వైకుంఠానికి వచ్చేసింది అమ్మవారు. వైకుంఠానికి వచ్చేసి ఆదిశేషుని తల్పం పైన ఉన్నటువంటి మహావిష్ణువు చెంత కూర్చొని పక్కనే కూర్చొని, చూసారా స్వామి ఈ పుష్పం చూడండి అన్నది. ఈ పుష్పం చూడండి. చూశాను. ఏమిటి ఆ పుష్పము అని ఇలా తీసుకున్నాడు మహావిష్ణువు. అవును, గులాబీ పుష్పం కదా అన్నాడు. గులాబీ పుష్పమే, పరమభక్తుడు అని చెప్పినారు కదా మీరు, దొంగతనం చేస్తాను తెలిసిన అన్నది. దేవి, ఇప్పుడు కూడా నువ్వు పొరపడుతున్నావు. అతను దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, అతనికి ఏ కోరికలు లేవు. నీకు అర్థమైందే లేదో అతని యొక్క భక్తి విశేషణం గురించి. ఎంత గొప్ప భక్తుడో చూడు. తాను కేవలం ఆ పుష్పాన్ని తీసుకుని వెళ్ళి రామచంద్రుని విగ్రహం పాదాల దగ్గర పెట్టాలనుకున్నాడు. కానీ అతని భక్తి విశేషం చేత సాక్షాత్తు నా ధర్మపత్ని అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవియే తన చేతులారా తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టింది. ఇది ఆ భక్తుని యొక్క భక్తి విశిష్టత అన్నాడు. గవో, అమ్మవారికి అయితే తల తిరిగిపోయింది. అవును కదా, నేనేంటి ఇలా మాయలో పడిపోయాను అని చెప్పేసి అమ్మవారు కూడా నవ్వు వచ్చింది. నిజంగా అతడు భక్తుడే స్వామి, నేనే అజ్ఞానంతో పరీక్షించినాను, అంతే కదా. మరి ఇప్పుడు చూడు, ఏదో తీసుకొని పోయి రాముని విగ్రహం దగ్గర పెట్టాల్సినటువంటి పుష్పాన్ని నేనే స్వయంగా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినానంటే అతని స్పర్శ తగిలినటువంటి పుష్పం, అతని సంకల్ప బలం ఎంత గొప్పది. నేను అన్యాయంగా అతన్ని విమర్శించినాను, కోపం చేసుకున్నాను, మనసు నొప్పి పెట్టేటట్టుగా ప్రొద్దున్నే మాట్లాడినాను. ఆ దోషం పోగొట్టుకోవాలి, నాకు కూడా పాపం వస్తుంది. నేను పోయి అతనికి ఏదైనా వరాలు ఇచ్చేసి వస్తాను స్వామి, అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అమ్మవారు మారిపోయింది. అనగానే, వద్దు దేవి, అతనికి ఏ కోరికలు లేవన్నాడు. ఏదో ఒక వరం ఇచ్చేసి వస్తాను స్వామి, నాకు ఇష్టం, నాకు ఇప్పుడు నేను దోషాన్ని, నాకేదో బాధగా ఉంది, అతనికి ఏదైనా వరం ఇచ్చేస్తే నాకు తృప్తి అవుతుంది అన్నది. అక్కరే లేదు, అతడు నన్ను బాధ పెట్టినది, వద్దనే నన్ను తిట్టింది, అనిపించుకోవాల్సిన క్రమ పట్టింది అని ఆలోచన చేసే మనస్తత్వం అతనికి లేనే లేదు. నిందాస్తుతులను దాటినవాడు, సుఖ దుఃఖాలను అధిగమించినటువంటి వాడు, మంచి జరిగినా చెడు జరిగినా ఒకే రకంగానే స్వీకరించేటువంటి స్థిత ప్రజ్ఞుడు. అతనికి ఏ చింత లేదు. నువ్వు అన్నావని ఆయన ఏ ఆలోచన చేయడం లేదు. కేవలం రామనామ అమృత పానం చేస్తూ ఉన్నాడు. అతనికి నువ్వు ఏ కోరిక ఇవ్వాల్సిన, ఏ వరము తీర్చాల్సిన అగత్యము ఆవశ్యకత అతనికి ఏమీ లేదు అన్నాడు. మరి ఏంటి స్వామి, నాకు ఎందుకో బాధగా ఉంది, ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది, నువ్వే చెప్పు, ఏమేమంటావు చెప్పు. అంతగా నువ్వు ఇవ్వాలనుకుంటే మనం ఇద్దరం ఏం చేస్తామంటే, అతనికి శిష్యులు ఎవరూ లేరు, ఒక మంచి శిష్యుని పంపిద్దాం. ఆ శిష్యుని ద్వారా భక్తిని వ్యాప్తి చేయాలని తాపత్రయపడుతున్నాడు. సమాజంలో భక్తి బీజాలను నాటాలని తాపత్రయపడుతున్నాడు. అతనికి సేవలు చేయడం కోసం కావచ్చు, అతని జ్ఞానాన్ని 10 మందికి తెలియజేయడం కోసము అతనికి ఒక శిష్యుని సమర్పిద్దాం. అదే అతనికి ఇవ్వగలిగేటువంటి ఒక వరం అని చెప్పేసి అంటాడు శ్రీ మహావిష్ణువు. అలాగే స్వామి, మీరేం చెప్తే అది. నేను మిమ్మల్ని విమర్శించడమే తప్పు. మీరు శ్రీమన్నారాయణులు, జగన్నియామకులు. నేనే తప్పుగా ఆలోచన చేశాను, మిమ్మల్ని విమర్శించిన, క్షమించండి స్వామి. పర్లేదు, ఇలాంటి జరుగుతుంటూనే సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు నిన్ను నేను చూసుకుంటూ, నువ్వు నన్ను చూసుకుంటూ ఉంటే ఎంతకాలం చూసుకుంటాం? బోరు కొడుతుంది కదా. అప్పుడు ఇలా జరిగితేనే సంతోషంగా ఉంటుంది. ఇదే సంతోషం అంటే. ఇలా ఉంటేనే సంతోషం జీవితం కూడా. సరే అని చెప్పేసి ఇద్దరం కలిసి ఈ పుష్పాన్ని, ఈ గులాబీ పువ్వును ఒక శిష్యునిగా మార్చి పంపిద్దాం అని చెప్పేసేసి శ్రీమన్నారాయణుడు, శ్రీవర మహాలక్ష్మీదేవి ఇద్దరూ పట్టుకొని, ఒకరి చెవులు పట్టుకొని ఆ పుష్పాన్ని గంగా నదిలోకి వదిలినారు. ఆ గంగా నదిలో వదిలినటువంటి ఆ గులాబీ పువ్వు ఒక తామరాకుపై చేరింది. భగవంతుని దయతో ఆ తామరాకు ఊడి వచ్చింది. తామరాకు ఊడిపోయి పెద్ద తామరాకు అయింది. ఆ తామరాకుపై ఆ పుష్పం తేలాడుతూ
క్రమక్రమంగా చిన్న బాలుడుగా పొత్తిళ్లలో ఉండే బాలునిలాగా తయారవుతాడు. ఆ తామరాకు పైన తేలుకుంటూ గంగా నదిలో ప్రవహిస్తూ ఉంటే ప్రొద్దున్నే నీరు అనేటువంటి ఒక దూదేకుల వాడు, అతని భార్య, ఇద్దరు నదికి నీటి కోసమని వస్తారు, గంగా నదికి. అలా వచ్చినటువంటి వాళ్లకు ఆ బాలుడు కనిపిస్తాడు. అల్లా ఇచ్చినటువంటి అనుగ్రహ ప్రసాదమని భావించి వాళ్ళు ఆ బిడ్డను స్వీకరించి కబీర్ అని నామకరణం చేస్తారు. నామకరణం చేసి ఇంటికి తీసుకెళ్లి వెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఆ తర్వాత అతడు ఏ విధమైనటువంటి జీవనం సాగించినాడా అనేది రేపటి దినాన చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, ఎత్త దగ్గరే విషమివ, సాత్విక సుఖం అనేది ఎలా ఉంటుందో చెప్పడం కోసం వచ్చింది. మొదట కష్టాలుగా ఉంటాయి, పరిమితి చెందే కొద్దీ అదే సంతోషంగా మారుతుంది. అదే సాత్విక సుఖం అవుతుంది. అదే భగవంతునికి కూడాను ప్రీతిపాత్రమైనటువంటి సుఖం అవుతుంది. అదే మోక్ష జ్ఞానానికి దారి తీస్తుంది, ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది, ముక్తి ధామాన్ని చేరుస్తుంది అనే విషయం మీకు రేపటి దినాన సంపూర్ణంగా అవగతం చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ, మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాన్ని చేస్తాను. హరి ఓం తత్సత్.